హాయ్ అండి, నేను మిస్ తగ్గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చూడండి, స్నాక్స్ కాదు, అలాగే కర్రీ కూడా కాదండి. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ టు ప్రాసెస్. మరి చికెన్ సూప్ కోసం చూడండి, ఇక్కడ అరౌండ్ 200 గ్రామ్స్ మెత్తడి చికెన్ తీసుకురండి. చూడండి, ముందుగా చికెన్ సూప్ కోసం మనం చికెన్ బ్రాత్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం చూడండి, ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని చూడండి, అందులో అరౌండ్ 4 గ్లాసెస్ వాటర్ పోయాలండి. 4 గ్లాసెస్ వాటర్ పోసాక అందులో చూడండి, అందులో మనం క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అరౌండ్ 200 గ్రామ్స్ మెత్తటి చికెన్ పీసెస్ వేయాలండి. అలాగే చూడండి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా అందులో వేసేయాలి. చూడండి, వాటర్లో మనం చికెన్ ఆనియన్ వేసాం కదా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ 7 to 8 గార్లిక్ క్లోవ్స్ కూడా వేయాలి. దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. సో ముందుగా గార్లిక్ వేసాం కదా, అలాగే కొన్ని జింజర్ స్లైసెస్ కూడా ఇలా వేసి, అలాగే చూడండి 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మనం చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసి ఇలా చికెన్ బ్రాత్ ప్రిపేర్ చేసుకోవాలి. అరౌండ్ 10 to 15 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. సో దాని నెక్స్ట్ మనం మిగతా ప్రాసెస్ చూసేద్దాము. చూడండి, మనకి బ్రాత్ అయితే ప్రిపేర్ అవుతుంది. చూడండి, బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. సో ఇంకొక 5 మినిట్స్ దీన్ని బాయిల్ అవ్వనిద్దాము. సో మనం చికెన్ మంచిగా బాయిల్ అయ్యే వరకు, చికెన్ కుక్ అయ్యే వరకు, ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఇలా ఆనియన్స్, ఒక అరౌండ్ 2 మీడియం సైజ్ క్యారెట్స్, చూడండి గార్లిక్, జింజర్ ఇలా అన్నీ ఫైన్గా చాప్ చేసుకోవాలండి. ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ ఫైన్గా చాప్ అయిపోయాయి కదండి. ఇలా చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా బాయిల్ అయిందో చెక్ చేసుకుందాము. కుక్ అయిందో ప్రాపర్గా. ముక్క విరుగుతుందండి. ఇంకొక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాము. చూడండి, మనకి చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ని సపరేట్ చేసుకుందాము. ప్లేట్ తీసుకొని చికెన్ పీసెస్ అందులో నుంచి సపరేట్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ సపరేట్ చేసి పెట్టేసుకోవాలి. సో మనకి బ్రాత్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం నెక్స్ట్ అందులో వెజ్జెస్ వేయాలి. నెక్స్ట్ ప్రాసెస్లో ఎంటర్ అయిపోదాము. మనం ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇలా షెడ్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా చుంచుకోవాలి, దాన్ని షెడ్డింగ్ అంటారు. ఇలా అన్నీ షెడ్ చేసి పెట్టేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. సో మనం ఈరోజు 8 మెంబర్స్కి చికెన్ సూప్ చేస్తున్నాం కాబట్టి ఇలా పెద్ద బౌల్లో ప్యాన్ లాంటివి పెట్టుకున్నాను. సో ఇలా బౌల్ హీట్ అయ్యాక, ప్యాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు అందులో మనం కొద్దిగా గీ వేసుకోవాలి. ఇలా గీ హీట్ అయ్యాక చూడండి, గీ చక్కగా హీట్ అయింది కదా. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా వెజ్జెస్, క్యారెట్, గార్లిక్, ఆనియన్, ఇంకా జింజర్ స్లైసెస్ చాప్డ్ అన్నీ వెజ్జెస్ వేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. చూడండి, తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ స్వీట్ కార్న్ కూడా వేసి ఒక 2 మినిట్స్ ఇలా కుక్ అవ్వనివ్వాలి. చక్కగా ఫ్రై చేసుకోవాలి, ఓవర్గా కుక్ చేసుకోవద్దు. ఇలా 2 మినిట్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం షెడ్ చేసి పెట్టుకున్నాం కదండి, షెడ్డెడ్ చికెన్ కూడా వేసేయాలి. ఇలా చక్కగా మిక్స్ చేయాలి ఒక 2 మినిట్స్. ఇలా ఒక 2 మినిట్స్ చక్కగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసి చూడండి, మనం చికెన్ బ్రాత్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ బ్రాత్ ఇందులో పోసేయాలండి. ఇలా పోసేసి ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేయాలి. అలాగే నెక్స్ట్ నేను 8 మెంబర్స్కి అని చెప్పాను కదా, ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ ఇప్పుడు పోయాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇందులో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూడండి, రాగి పిండి వేస్తున్నాను. కొద్దిగా థిక్నెస్ కోసం మీరు జొన్న పిండి కానీ రాగి పిండి అవైలబుల్గా అయిపోతే కార్న్ స్టార్చ్ కూడా వేసుకోవచ్చు. రాగి పిండిని ఇలా ఉండలేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మీరు రాగి పిండి కానీ జొన్న పిండి కానీ వేసుకోవచ్చు. సో మన చికెన్ సూప్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి చూడండి, మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇలా 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేయాలంటే దాన్ని ఎగ్ డ్రాప్ అంటారు. ఇలా మనం చూడండి, మనకి ఇది బాయిల్ అవుతుంది కదండి, చక్కగా ఒక 2 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. ఈలోగా మనం ఎగ్స్ బ్రేక్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము.
నెక్స్ట్ 2 ఎగ్స్ ఇలా బీట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చక్కగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇలా ఎగ్స్ వేయాలండి, దాన్ని ఎగ్ డ్రాప్ అంటారు. సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ సూప్ చాలా నచ్చుతుంది అందరికీ, డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలా 2 ఎగ్స్ని ఇలా బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చిందండి ప్రాసెస్ అంతా. ఇది చక్కగా బాయిల్ అవుతుంది కదా, ఈ మూమెంట్లో మనం రాగి ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదండి, రాగి పిండి మిక్స్చర్ని. సో రాగి పిండి మిక్స్చర్ని వేసాం కదా, ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, అందులో మనం 2 ఎగ్స్ని బీట్ చేసుకున్నాం కదా, ఎగ్ బీట్ మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి వెంటనే ఇలా కలుపుకోవాలి ఒకసారి. స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఎగ్ డ్రాప్ మనకి చక్కగా వచ్చిందో చూడండి, అందుకే దీన్ని ఎగ్ డ్రాప్ అంటారండి. సో ఆల్మోస్ట్ అయిపోతుంది మనకి జస్ట్ 2 మినిట్స్లో. వావ్, చూడండి మన చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఫినిషింగ్ టచ్ చూడండి, చాప్డ్ కొరియాండర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. చూడండి వావ్, చికెన్ సూప్ రెడీ అయిపోయి చూడండి. ష్రెడెడ్ చికెన్ మనకి ఎంత చక్కగా కనిపిస్తుంది. వావ్, చూడండి ఎంతో యమ్మీ అండ్ టేస్టీ, ఎంతో హెల్తీగా ఇంట్లోనే చికెన్ సూప్ రెడీ అయిపోయిందండి. మనం అంత కాస్ట్లీగా రెస్టారెంట్స్లో అంత కాస్ట్ పెట్టి తాగే బదులు ఇలా జస్ట్ 20 మినిట్స్లోనే మనకి ఇంట్లోనే హెల్తీగా చికెన్ సూప్ రెడీ అయిపోతుంది. చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది, నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. అమేజింగ్ అండి, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని హెల్తీ అండ్ యూనిక్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, బై, థ్యాంక్ యూ.